హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కిడ్నాప్ అయిన హారిక శౌర్య బోన్ మ్యారోతో సుమిత్ర ప్రాణాలని కాపాడిన డాక్టర్ కళ్యాణ్. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక జ్యోత్స్న అయితే హారికని అడుగుతూ ఉంటుంది, చెప్పండి మేడం, అసలు కడుపుతో ఉన్న ఆడవాళ్ళు బోన్ మ్యారో ఇస్తే కడుపులో ఉన్న బిడ్డ చనిపోతుందా? అసలు ఈ బోన్ మ్యారోకి ఎన్ని రోజుల ముందు ట్రీట్మెంట్ జరగాలి అని అన్నీ కూడా అడుగుతూ ఉంటుంది. నాకు పనుంది జ్యోత్స్న, నువ్వు నన్ను ఎక్కువగా ఇరిటేషన్ చేస్తున్నావు, నేను వెళ్ళాలి అని కారు ఎక్కేసి ఇక హారిక అయితే వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే, నువ్వు ఎలా నిజం చెప్పవో నేను చూస్తాను. ఇప్పటి వరకు నీ వెనకాల పడి వెళ్తున్నా జ్యోత్స్నానే చూసావు. నేను మామూలుగా అడుగుతుంటే నువ్వు బెట్టు చేస్తున్నావని నాకు అర్థమైపోయింది. అసలు అక్కడ దీప కడుపులో ఉన్న బిడ్డని చంపుకోవడానికి, ఇక్కడ బోన్ మ్యారోకి ట్రీట్మెంట్ మొదలవడానికి ఏమన్నా కారణం ఉందా? అసలు బోన్ మ్యారో ఇస్తుంది మా మమ్మీకి దీపేనా అని క్లారిటీ నాకు పూర్తిగా రావాలంటే ఆ క్లారిటీ ఇవ్వాల్సింది నువ్వే. నీకు మొత్తం తెలుసు, కానీ నా ముందు ఏమీ తెలియనట్టు నటిస్తున్నావు. అందుకని నీ విషయంలో నేను ఒక నిర్ణయం తీసుకోబోతున్నాను అని జ్యోత్స్న అయితే ఒకరికి ఫోన్ అయితే చేస్తుంది. అప్పుడే ఫోన్ చేయడంతో, సరే నేను కూడా కారు వెనకాలే వస్తున్నాను అని చెప్పి లొకేషన్ సెండ్ చేస్తాను అని కారులో అయితే జ్యోత్స్న కూడా బయలుదేరుతుంది. తర్వాత ఇక దీప కార్తీక్ ఇద్దరు కూడా హాస్పిటల్కి అయితే వస్తారు. అలా హాస్పిటల్కి వచ్చిన తర్వాత అప్పుడే ఇక కార్తీక్ అయితే డాక్టర్ హారిక గారు అని అంటూ ఉంటే, డాక్టర్ హారిక గారు లేరు సార్, ఇప్పుడే బయటికి వెళ్ళారు అని అంటూ ఉంటుంది రిసెప్షనిస్ట్ అయితే. అప్పుడే ఇక దీప, అదేంటి మనల్ని రమ్మని బయటికి వెళ్ళడం ఏంటి బావా, నాకేమీ అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే కార్తీక్ అయితే హారికకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేయడంతో కార్తీక్ హాస్పిటల్కి వచ్చినట్టున్నాడు అని వెంటనే ఇక ఫోన్ అయితే లిఫ్ట్ చేసి కార్తీక్ అని అంటూ ఉంటుంది హారిక. ఏంటి మేడం, మమ్మల్ని జాయిన్ అవ్వమన్నారు, మీరేంటి ఇక్కడ లేరు, ఎక్కడికి వెళ్ళారు, ఇప్పుడే వెళ్ళారని చెప్తున్నారు అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే. జ్యోత్స్న నుంచి తప్పించుకొని వెళ్తున్నాను కార్తీక్ అని అంటూ ఉంటుంది హారిక. జ్యోత్స్న నుంచి తప్పించుకోవడం ఏంటి మేడం అని డాక్టర్తో మాట్లాడుతూ ఉంటాడు కార్తీక్. ఏం లేదు, జ్యోత్స్న నా దగ్గరికి వచ్చింది, ఈసారి చాలా గట్టిగానే అడిగింది. బోన్ మ్యారో ఇస్తున్న వ్యక్తికి ప్రెగ్నెంట్ అయితే కడుపులో ఉన్న బిడ్డ చనిపోతుందా అని నన్ను అడుగుతుంది. నాకు తను అలా అడగంగానే ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయి లేచి బయటికి వచ్చేసాను. వచ్చిన తర్వాత కూడా తను నాకు సేమ్ టార్చరే చూపించింది. కానీ తర్వాత తన నుంచి తప్పించుకోవాలని పనుందని బయటికి వచ్చేసాను అని అంటూ ఉంటుంది హారిక అయితే. చూడండి కార్తీక్, నేను ఈ ఆపరేషన్కి ఇంకో డాక్టర్ సహాయం కూడా తీసుకున్నాను. అతను అమెరికాలో చదువుకున్నాడు, అక్కడే ఒక డాక్టర్గా కూడా చేస్తున్నాడు. చాలా స్పెషలిస్ట్ డాక్టర్. తను నయం చెయ్యని రోగాలు లేవు, అంటే తన చేతుల మీద వైద్యం చేయించుకున్న వాళ్ళందరూ కూడా చాలా బాగుంటారు. అతన్ని అదృష్టం చెయ్యి, లక్కీ హ్యాండ్ అంటూ పిలుస్తూ ఉంటాము. అతను ఇప్పుడు అమెరికా నుంచి వస్తాడు, నేను లేకపోయినా అతన్ని వివరాలు అడిగి తెలుసుకోండి, నేను వెంటనే వచ్చేస్తాను అని డాక్టర్ హారిక అయితే ఫోన్ పెట్టేస్తుంది. కార్తీక్ అయితే దీపతో ఇలా అంటూ ఉంటాడు. జ్యోత్స్న హాస్పిటల్కి వచ్చి మేడంని ఎక్కువగా ఇక ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ చాలాగా విసిగిచ్చిందట అని అంటూ ఉంటే, అదేంటి బావా, అసలు జ్యోత్స్న పదే పదే ఎందుకు వస్తుంది, తనకి మనకి నిజం తెలిసిందన్న నిజం తెలిసిపోయిందా, అందుకని తను భయపడుతుందా అని అడుగుతూ ఉంటే, నాకు తెలిసి తనకి ఒక 70% తెలిసిపోయినట్టే, నువ్వే అత్తకి బోన్ మ్యారో ఇస్తున్నావని కూడా తనకి ఎలాగైనా సరే ఐడియా వచ్చేసింది అని అంటూ ఉంటే, ఆ మాట విని అప్పుడే ఇక దీప, ఎందుకు బావ అలా అంటున్నావు, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది దీప. ఏం లేదు దీప, హాస్పిటల్కి వచ్చి కడుపుతో ఉన్న వాళ్ళు బోన్ మ్యారో ఇస్తే వాళ్ళ కడుపు పోతుందా అని చెప్పి అడిగిందట హారిక గారిని. హారిక గారు దానికి ఎటువంటి సమాధానం చెప్పాలో తెలియక అట్నుంచి అటు ఎక్కడికో వెళ్ళిపోయారు అని అనగానే షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న చేసిన పనికి. దీప అయితే అప్పుడు ఇక అంటూ ఉంటుంది, దీప ఇప్పుడు ఎలా బావా, జ్యోత్స్న ఇప్పుడు దేనికైనా సిద్ధంగా ఉంది, ఎంతకైనా తెగిస్తుంది, ఏదోటి చెయ్యాలి అని అంటూ ఉంటుంది దీప.
అత్తకి ఆపరేషన్ అయ్యే వరకు కూడా మనం జ్యోత్స్న విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేము. అయినా ఇప్పుడు డాక్టర్ హారిక బదులు ఎవరు అమెరికా నుంచి స్పెషలిస్ట్ డాక్టర్ కళ్యాణట ఆయన వస్తున్నారని చెప్పి ఇప్పుడే నాకు అనసూయ గారు చెప్పారు. అతను స్పెషలిస్ట్ డాక్టర్, ఇక నీకు ట్రీట్మెంట్ అయితే మొదలు పెడతారు అని అంటూ ఉంటే ఇంతలో ఇక డాక్టర్ అయితే వస్తాడు. డాక్టర్ వచ్చిన తర్వాత అప్పుడే ఇక డాక్టర్కి లోపలికి ఆహ్వానం పలుకుతారు స్టాఫ్ అయితే. అవును డాక్టర్ హారిక గారు కనిపించడం లేదేంటి అని అడుగుతూ ఉంటాడు. డాక్టర్ హారిక గారు బయటికి వెళ్ళారు సార్, వచ్చేస్తారు. మీరు చూడవలసిన కేసు ఈమె పేరు దీప, వాళ్ళ హస్బెండ్ కార్తీక్ అని చెప్పి ఇక ఫైల్ అయితే ఇస్తారు. మీరు బోన్ మ్యారో ఇస్తున్నారా, అది కూడా ప్రెగ్నెంట్ అయ్యుండి మీ ప్రెగ్నెంట్ పోతుందని మీకు తెలీదా అని కళ్యాణ్ అంటూ ఉంటాడు. తెలుసు డాక్టర్, మా అమ్మ ప్రాణాల కన్నా నాకు ఏది కూడా ఎక్కువ కాదు అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే ఇక దీపని చూసి నిజంగా మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది అని అంటూ ఉంటాడు. తర్వాత జ్యోత్స్న హారికని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది కదా. అప్పుడే ఇక రోడ్డు మీద హారిక కారు మరొక కారు అడ్డంగా ఉంచుతారు. అప్పుడే ఇక హారిక అయితే కారు దిగి ఎవరు కారు అడ్డు పెట్టారు అని అనేలోపే అప్పుడే రౌడీలు అయితే వచ్చి తన మొఖానికి మత్తు మందు స్ప్రే చేసి అదే కారులో తీసుకువెళ్ళిపోతారు డాక్టర్ హారికని. ఇక తీసుకువెళ్ళి ఒక చోట కట్టేస్తారు. అప్పుడే ఇక హారిక అయితే ఎవరు మీరు, నన్ను ఎందుకు ఇలా బంధించారు, మీకేం కావాలి అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే చీకట్లో నుంచి జ్యోత్స్న అయితే వస్తుంది. జ్యోత్స్నాని చూసి డాక్టర్ హారిక అయితే అలా ఉండిపోతుంది. ఏంటి నన్ను చూసి నువ్వు అలా భయపడిపోతావేమో, షాక్ అయిపోతావేమో అనుకున్నాను, మరి ఇంతకేంటి అలా మౌనంగా ఉన్నావు అని అంటూ ఉంటుంది. జ్యోత్స్న, ఇప్పటి వరకు కూడా నువ్వు నాతో చెప్పినవన్నీ కూడా అబద్ధాలే కదా, ఆ రిపోర్ట్స్ ఎక్కడున్నాయి, అసలు దీపకి రిపోర్ట్స్కి ఏమన్నా సంబంధం ఉన్నాయా, నిజం చెప్పు అని అడుగుతూ ఉంటే అదేంటి జ్యోత్స్న, నువ్వు కన్న కూతురివి, మీ అమ్మగారికి అంతలా బాగోలేదు, మరి ఆవిడకి సహాయం చేసేయాల్సింది పోయి వచ్చి నన్ను ఎందుకు హింసిస్తున్నావు ఇలాగా అని అడుగుతూ ఉంటుంది హారిక. చాలు నీ నాటకాలు, నీకు నిజాలన్నీ తెలిసాయని నాకు అర్థమైపోయింది, చెప్పు అసలు ఎందుకు ఈ నాటకం ఆడుతున్నావు, నువ్వు రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వకపోయినా మ్యాచ్ అయ్యాయని ఎందుకు అబద్ధం చెప్పావు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని డాక్టర్ హారిక అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. రిపోర్ట్స్ మారిపోయాయని నీకెలా తెలుసు, నువ్వు సుమిత్ర దశరథుల కూతురివి కాదా అని అడుగుతూ ఉంటుంది డాక్టర్. కాదు, నేను సుమిత్ర దశరథుల కూతుర్ని కాదు, అందుకే శాంపిల్స్ మ్యాచ్ అవ్వలేదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. కరెక్ట్ జ్యోత్స్న, ఇప్పుడు పాయింట్కి వచ్చావు, నువ్వు సుమిత్ర దశరథుల కూతురివి కాదు, నీ నోటితోనే ఒప్పుకున్నావు అని అంటూ ఉంటుంది డాక్టర్ హారిక. అయితే ఇప్పటి వరకు ఎవరి ముందు కూడా ఈ నిజాన్ని నేను బయట పెట్టలేదు, మీ ముందు ఎందుకు బయట పెట్టానో తెలుసా, ఈ విషయం బయటికి వెళ్ళక ముందే మీరు ఆకాశంలో కలిసిపోతారు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నేను చచ్చిపోయినా పర్వాలేదు, కానీ నువ్వు మాత్రం అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ అయితే ఆపొద్దు అని అంటూ ఉంటే ట్రీట్మెంట్ ఏంటి, అవును ఇంత జరిగాక కూడా నీకు నిజాలు చెప్పాలి కదా, గుర్తుపెట్టుకో, నేను చెప్పేది వింటే నువ్వు చాలా కంగారు పడిపోతావు, అసలు దీప ఎవరో కూడా నాకు తెలుసు, దీపే సుమిత్ర దశరథుల కూతురు నాకు పూర్తిగా అర్థమైపోయింది అని అంటూ ఉంటుంది హారిక. అప్పుడే ఆ మాట విని ఇవన్నీ కూడా నీకెవరు చెప్పారు అంటే నేను ఆ ఇంటి వారసురాలు కాదని, దీపే ఆ ఇంటి వారసురాలన్న నిజం అందరికీ తెలిసిపోయిందా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అయితే అప్పుడే ఇక జ్యోత్స్న అన్న మాటకి అవును అందరికీ కూడా తెలుసు, నీకే తెలియంది అని డాక్టర్ చెప్పడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. ఇక షాక్ అయిపోతూ ఏం మాట్లాడుతున్నారు మీరు అని అనగానే ఏంటి నేనేం మాట్లాడుతున్నది, ఉన్నది ఉన్నట్టేగా మాట్లాడుతున్నాను అని అంటూ ఉంటుంది డాక్టర్ హారిక. మీ మమ్మీని సుమిత్ర గారిని కాపాడేది వాళ్ళ కూతురే, వాళ్ళ కూతురు ఇచ్చిన బోన్ మ్యారోతోనే సుమిత్ర గారు బ్రతుకుతున్నారు, ఇంతకన్నా నీకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదని నాకు అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది హారిక. ఇప్పుడు నువ్వు నన్ను బంధించావనుకోవచ్చు, గెలిచేది మాత్రం మంచే, గెలిచేది దీపే అని అంటూ ఉంటుంది డాక్టర్. అయితే కన్న తల్లిని కాపాడుకోవడానికి కడుపులో ఉన్న బిడ్డని చంపుకుంటుంది, అంతకన్నా గొప్ప వ్యక్తి ఎవరుంటారు,
నీలాంటి ఆడది మాత్రం కాదు అని చెప్తూ ఉంటుంది హారిక. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే చూస్తాను, అది బోన్ మ్యారో ఎలా ఇస్తుందో, మా మమ్మీని ఎలా కాపాడుతుందో నేను కూడా చూస్తాను అని అంటూ ఉంటే హారిక అయితే నవ్వుతూ ఉంటుంది. హారిక నవ్వడం చూసి ఏంటి, ఎందుకు నవ్వుతున్నావు, ఎందుకు నీకు అంత నవ్వు వస్తుంది అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. నీకు నిజం తెలిసినంత మాత్రాన అక్కడ ప్రయోజనం ఏమీ లేదు. అందరికీ కూడా నిజాలు తెలిసిపోయాయి. ఇప్పుడు నువ్వు వాళ్ళ ముందుకు వెళ్ళావంటే నిన్నేం చేస్తారో వాళ్ళకే తెలీదు అని అంటూ ఉంటుంది హారిక. ఆ మాట విని జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. ఇదేంటి డాక్టర్ ఇలా అంటుంది, అందరికీ నిజాలు తెలిసిపోయాయని చెప్తుంది. అంటే తాతకి డాడీకి అందరికీ తెలిసిపోయాయా? ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాలా లేదా అని ఆలోచనలో పడుతుంది జ్యోత్స్న. ఇంతలో ఇక సుమిత్రని కూడా హాస్పిటల్లో అయితే జాయిన్ చేస్తారు. సుమిత్ర అయితే జ్యోత్స్నని అడుగుతూ ఉంటే జ్యోత్స్న వస్తుందిలే సుమిత్ర అని అంటూ ఉంటాడు దశరథ. తర్వాత ఇక శౌర్య ఇంటికి వస్తుంది. అమ్మ ఎక్కడా, నాన్న కనిపించడం లేదేంటి అని కాంచన్ని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇక కాంచన అయితే శౌర్యని వెనక్కి నెట్టి, పోవే, నీ వల్లే ఈరోజు నా మనవరాల్ని పోగొట్టుకుంటున్నాను, పో బయటికి అని అంటూ ఉంటుంది కాంచన. చిల్లమ్మ, పెద్దవాళ్ళ మీద ఉన్న కోపాన్ని పిల్లల మీద చూపిస్తే ఎలా చెప్పు? అది పసిపిల్ల, దానికి ఏం తెలుసు? దాన్ని నువ్వు అలా నెట్టేసి అలా అంటే దానికి ఏమర్థమవుతుంది చెప్పు అని అంటూ ఉంటుంది అనసూయ. అప్పుడే ఇక కాంచన అయితే కడుపు రగిలిపోతుందక్క, నాకు దీని మీద కోపం కాదు, దీప మీద. దీప తన కడుపులో ఉన్న బిడ్డని చంపుకుంటుంది అని అంటూ ఉంటుంది కాంచన. ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక శౌర్య అయితే షాక్ అయిపోతూ, ఏమంటున్నావు నానమ్మ, కడుపులో ఉన్న బుజ్జి పాపని చంపడం ఏంటి, ఏమైంది అమ్మకి అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక అనసూయ అయితే, చూడమ్మా, మనం హాస్పిటల్కి వెళ్దాం పదా అని అంటూ ఉంటుంది శౌర్యతో. ఇప్పుడు ఎందుకు అక్క అని అడుగుతూ ఉంటుంది కాంచన. ఏం లేదు చెల్లమ్మ, ఇప్పుడు శౌర్యని తీసుకువెళ్దాం. శౌర్యన్న దీపని ఆపుతుందేమో, ఆ డాక్టర్ చేత నిజం చెప్పిస్తుందేమో చూద్దాము. ఏదైనా పరిష్కారం ఉంటే ఖచ్చితంగా కూడా ఆ డాక్టర్ చెప్తారు. సమస్య వచ్చినప్పుడు దానికి పరిష్కారం కూడా భగవంతుడు చూపించేస్తాడు. మన ప్రయత్నం మనం చెయ్యాలి అని అంటూ ఉంటుంది అనసూయ అయితే. అప్పుడే కాంచన అనసూయ శౌర్యని తీసుకొని హాస్పిటల్కి అయితే వస్తారు. వచ్చిన తర్వాత ఒక పక్క రూమ్లో దీప ఉంటుంది, మరో పక్క రూమ్లో సుమిత్ర ఉంటుంది. ఇక సుమిత్ర అయితే మత్తులో ఉంటుంది. అలాగే దీపకి కావాల్సిన ఇంజెక్షన్లు అవి చేస్తూ ఉంటారు. అంటే ప్రస్తుతానికి తనకి బ్లడ్ పట్టడానికి ఇంజెక్షన్లు, అలా బలం రావడానికి ఇలా మెడిసిన్స్ అయితే వాడుతూ ఉంటారు. ఇంతలో డాక్టర్ కళ్యాణ్ వచ్చి, ఇప్పుడు ఎలా ఉంది దీప గారు అని అడుగుతూ ఉంటే, నాకు బాగానే ఉంది, మా అమ్మకి ఏం కాదు కదా అని అడుగుతూ ఉంటుంది. మీ అమ్మకి ఏమీ కాదు అని అంటూ ఉంటాడు డాక్టర్ కళ్యాణ్. అయితే మీ అమ్మగారికి అన్నదమ్ములు కానీ పుట్టింటి వాళ్ళు రక్త సంబంధికులు ఎవరూ లేరా అని అడుగుతూ ఉంటాడు. ఎవరూ లేరు డాక్టర్, ఉంటే వాళ్ళని తీసుకొచ్చేవాళ్ళం, ఇలా బిడ్డని త్యాగం చేసి మరీ బ్లడ్ ఇచ్చేవాళ్ళం కాదు అని అంటూ ఉంటాడు కార్తిక్. అయితే ఆవిడికి రక్త సంబంధికులు అంటే ఉన్నా సరిపోయేది, నాకు కూడా మనసుకి ఏదోలా అనిపిస్తుంది కార్తిక్ గారు అని అంటూ ఉంటాడు కళ్యాణ్. అయితే కానీ నా డాక్టర్ వృత్తి అలా నన్ను కంగారు పడనివ్వదు, ఏదైనా సరే ధైర్యంగా ముందుకు వెళ్ళాలని సిద్ధాంతం ఉంటేనే డాక్టర్ చదవాలి అని అంటూ ఉంటాడు. ఇంతలో శౌర్య అయితే వస్తుంది. ఇక శౌర్య రావడం చూసి డాక్టర్ కళ్యాణ్ అయితే ఈ అమ్మాయి ఎవరు అని అడుగుతూ ఉంటాడు. తను నా కూతురు అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అప్పుడే దీపని పట్టుకొని, వద్దమ్మా, బుజ్జి పాపని చంపొద్దమ్మా, బుజ్జి పాప లేకుండా నేను ఉండలేనమ్మా అని ఏడుస్తూ ఉంటుంది శౌర్య. నాన్న, ఎందుకు నాన్న బుజ్జి పాపని చంపేస్తున్నారు, బుజ్జి పాప చచ్చిపోతే నేను ఎలా ఉండగలను నాన్న అని అంటూ ఉంటుంది శౌర్య. నీకేం తెలీదమ్మా, తర్వాత మాట్లాడతాను, వెళ్ళి ఇక్కడి నుంచి అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. మీరు నాకు సమాధానం చెప్పాల్సిందే అని అనగానే, ఎందుకమ్మా శౌర్యని తీసుకొచ్చామని కార్తీక్ అంటూ ఉంటాడు. వాళ్ళమ్మ కోసం అది ఏడుస్తుందిరా, పుట్టబోయే పాపని కూడా తలుచుకొని ఏడుస్తుంది, ఏం చేయమంటావు, తీసుకొచ్చాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని, అవును కార్తీక్, అదేదో మీ కూతురు చేతే బోనిమారో ఇప్పించవచ్చు కదా, తను మనవరాలే కదా సుమిత్ర గారికి అని అంటూ ఉంటే ఆ మాట విని అనసూయ కాంచన షాక్ అయిపోతూ ఉంటారు.
డాక్టర్ ఏంటి మీరు చెప్తున్నారు అని కార్తీక్ అడుగుతూ ఉంటాడు. అవును, దీప ఎలాగైతే సుమిత్ర గారి కన్న కూతురు, అలాగే శౌర్య కూడా దీప గారికి కన్న కూతురు. అంటే వీళ్ళ బ్లడ్లన్నీ కూడా శాంపిల్స్ మ్యాచ్ అయ్యే ఉంటాయి దాదాపు. మరి మీరెందుకు ఆలోచించలేదు, బిడ్డను ఎందుకు చంపుకుంటున్నారు అని అడుగుతూ ఉంటాడు డాక్టర్. అప్పుడే కాంచన అయితే ఇక కార్తీక్ని నిలదీస్తుంది. ఏంట్రా ఇదంతా, అసలు దీప మా అన్న కూతురు అవడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, దీపే మీ అన్నయ్య కూతురు అని చెప్పగానే ఇక ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది కాంచన. నిజం తెలుసుకొని కాంచన అయితే ఇక దగ్గరికి తీసుకుంటుంది దీపని. క్షమించమ్మా, ఏమీ తెలియకుండా నిజ నిజాలు తెలుసుకోకుండా నోటికొచ్చినట్లు మాట్లాడాను. నువ్వేనా అసలు శిశులమైన మేనకోడలువని తెలుసుకోలేకపోయాను అని అంటూ ఉంటుంది కాంచన. అప్పుడు ఇక మీకు తెలియకే కదా అత్తయ్య మాట్లాడింది, పర్వాలేదులేండి అని అంటూ ఉంటుంది దీప. అయితే ఇంతలో డాక్టర్ని కార్తీక్ మళ్ళీ అడుగుతారు. పసిపిల్ల అది బోనుమారో ఇవ్వచ్చంటారా అని అడుగుతూ ఉంటే, చూడండి నేను అమెరికాలో ఇలాంటివి 15 కేసులు ఆపరేషన్ చేశాను, అందరికీ కూడా సక్సెస్ అయ్యాయి, అలాగే మీకు కూడా సక్సెస్ అవుతుందని ముందుకు వెళ్దాము అని అంటూ ఉంటాడు. కళ్యాణ్ అయితే అప్పుడే ఆ మాట విని కార్తీక్ అయితే మీ చేతిలో పెడుతున్నాం మా కూతుర్ని, ఇక మీ ఇష్టం అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక ట్రీట్మెంట్ అయితే మొదలు పెడతారు. ఇంతలో ఇక జ్యోత్స్న అయితే దీన్ని ఇక్కడ ఇలాగే ఉంచండి, అస్సలు కూడా దీన్ని వదలొద్దు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే పారిజాతానికి ఫోన్ చేస్తుంది. ఎక్కడున్నారు గ్రాని అని అడుగుతూ ఉంటే, ఎక్కడున్నామేంటే, అవును నువ్వు హాస్పిటల్లో లేవా, మరి బోన్ మ్యారో ట్రీట్మెంట్ జరుగుతుంది, ఎవరిస్తున్నారు బోన్ మ్యారో అని అంటూ ఉంటే, అక్కడ దీప ఉందా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. దీప ఇక్కడే ఉంది అని అనగానే షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. అయితే దీప అక్కడే ఉందా అని అడుగుతూ ఉంటుంది. అవును, దీప ఇక్కడే ఉంది, ఇంకా నువ్వేంటి రాలేదు, అవును నీ బోన్ మ్యారో ఎప్పుడు తీసుకుంటారు అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. గ్రాని నీకు నిజం చెప్పాలి గ్రాని, నేను నీ మనవరాల్ని అని అంటూ ఉంటుంది పారిజాతం. నువ్వు నా మనవరాలంటే నమ్మేస్తాననుకున్నావా, నువ్వు హాస్పిటల్లోనే ఉన్నావని నాకు తెలుసు, ఉండే నాకు ఫోన్ చేస్తున్నావని కూడా నాకు అర్థమైపోయింది, ఇక నా దగ్గర కాదు నీ నాటకాలు అని పారిజాతం ఫోన్ పెట్టేస్తుంది. అప్పుడే ఇక హాస్పిటల్కి అయితే వస్తుంది జ్యోత్స్న. కానీ అక్కడైతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ అనేది జరగదు, వేరే హాస్పిటల్లో కార్తీక్ అయితే ప్లాన్ చేస్తాడు జ్యోత్స్న ఏదైనా ఆటంకం కలిగిస్తుందని. అప్పుడే ఇక జ్యోత్స్నకై అనుమానం అయితే వస్తుంది. అంటే ఇక్కడే ఉంటే మళ్ళీ నేను ఏదో ఒకటి చేస్తానని వేరే హాస్పిటల్లో జాయిన్ చేశారనమాట, ఎలాగైనా సరే నేను వాళ్ళని కనిపెట్టాలి అని అనుకొని జ్యోత్స్న అయితే వెళ్ళబోతూ ఉంటుంది అక్కడి నుంచి. గ్రానీని అడుగుతాను అని మరోసారి పారిజాతానికి ఫోన్ చేస్తుంది. ఇప్పుడన్నా నిజం చెప్పు గ్రాని, ఎక్కడున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటే, నీకేమన్నా పిచ్చి పట్టిందా, నేను హాస్పిటల్లోనే ఉన్నాను అని అంటూ ఉంటుంది పారిజాతం. నువ్వు హాస్పిటల్లో లేవు, నేను వచ్చాను కదా హాస్పిటల్కి అని అనగానే, లేదు మేమున్నది వేరే హాస్పిటల్ అని చెప్పి పేరైతే చెప్తుంది. ఇంతలో ఆపరేషన్ ఎలా జరుగుతుందా అని చాలా భయపడిపోతూ ఉంటారు దశరథ. అందరూ కూడా డాక్టర్ అయితే బయటికి వచ్చి సక్సెస్ అయ్యింది దశరథ గారు, ఇక సుమిత్ర గారికి ప్రాణ భయమే లేదు, అలాగే శౌర్య కూడా చాలా ఆరోగ్యంగా ఉంది, ఇద్దరు కూడా క్షేమంగా ఉన్నారు అని డాక్టర్ చెప్పడంతో అప్పుడే ఇక దీప అయితే డాక్టర్ కాళ్ళ మీద పడుతుంది. దేవుళ్ళ వచ్చి నా కడుపులో బిడ్డని, నా కన్న తల్లిని కాపాడారు అని అనగానే పారిజాతం షాక్ అయిపోతూ, ఇదేంటి కన్న తల్లిని కడుపులో బిడ్డని కాపాడారు అని దీప డాక్టర్ కాళ్ళు పట్టుకుంటుంది అని షాక్ అయిపోతూ ఉంటే, ఇంతలో జ్యోత్స్న అయితే వస్తుంది. ఇక జ్యోత్స్న వచ్చి దీపని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఉసే జ్యోత్స్న ఇప్పుడొచ్చావేంటి, ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతూ ఉంటే, లోపల ఏం జరుగుతుంది గ్రాని అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. ఏం జరుగుతుంది, బోన్ మ్యారో ఆపరేషన్ జరిగింది, అలాగే దీప కూతురు మీ అమ్మ కూడా క్షేమంగా ఉన్నారు అని నిజాన్ని బయట పెడుతుంది పారిజాతం. అది విని శౌర్య సుమిత్రకి బోన్ మ్యారో ఇచ్చిందని తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఈ ట్విస్ట్ మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీరు చేసే లైక్ మాకు ఎంతో ఎనర్జీని, సపోర్ట్ని ఇస్తుంది.